ప్రభాస్ కాలికి దెబ్బ తాకింది. సో దాని వల్ల ఆయన జపాన్ కి ప్రమోషన్స్ కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఇంకా కొన్ని ఆయన చేసే సినిమాలు కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అసలు ఆయన కాలికి ఏం జరిగింది అని అభిమానులందరూ కూడా అసలు టెన్షన్ గా చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన ట్వీట్ కూడా పెట్టారు ఓకే అని చెప్పేసి. కానీ ఆయన రాజా సాబ్ షూటింగ్ చేస్తున్న కొంచెం హారర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి దానికి సంబంధించి ఒక షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన యాంకిల్ కి ఒక చిన్న దెబ్బ తాకింది. అది సివియర్ ఇంజురీ కూడా కాదు, జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటా కాలు వాడిపోయినాయి అంటాం కదా, బెనకడము అట్లా అయింది అంతే. సో అది కొంచెం సివియర్ గా అయింది అనమాట. కొంచెం అది ఎక్కువసేపు ఉండడం వల్ల సివియర్ గా అయింది అంతే. సో ఆయన రాజాసాబ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయనకి ఇట్లా అవ్వడంతో ఆ షూటింగ్ కూడా ఆపేసుకొని ఇంకా మిగతా సినిమాస్ ఫౌజీ కూడా చేస్తున్నారు. ఫౌజీ అని పేరు అఫీషియల్ అదే అంటున్నారు, దానికి కూడా చేస్తున్నారు. దానికి కూడా కొద్ది రోజు పక్కకు పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు మెయిన్ అందరికి బాధాకరం విషయం జపాన్ లో కల్కి పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. మరి దానికి ఆయన వెళ్ళలేని పరిస్థితి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆయన బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ కూడా అరే ఆయన కాలు బాగుంటే అక్కడ జపాన్ లో ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. బేసికలీ బాహుబలి పార్ట్ 1 నుంచే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి 2 తర్వాత ఇంకా హైప్ పెరిగిపోయింది. ఆది పురుష్ గానీ లేకపోతే మనకు వచ్చిన దాని తర్వాత సాహో గానీ ఇవన్నీ వాళ్ళకి ఎట్లా అంటే చాలా అడాప్ట్ చేసేసుకున్నారు. ఇంకా నిజానికి వాళ్ళు ఓటీటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర రిలీజ్ కానీ మూవీస్ కూడా ఆయన చూసారంట. సో అంత క్రేజ్ ఉన్న ఆయనకి సడన్ గా ఆయన రావట్లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అంటే అందగా ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముందంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీరు చూపిస్తున్న లవ్ కి అన్కండిషనల్ లవ్ కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అండ్ అసలు నాకు ఇక ఈ గాయం అవుతుందని నేను అనుకోలేదు, అనుకోకుండా అయ్యింది కాబట్టి నేను అక్కడ ప్రమోషన్స్ కి రాలేకపోతున్నాను. అదేవిధంగా నాకు కావాల్సిన కొన్ని సినిమాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సో తొందరలోనే మళ్ళీ కలుద్దాము, అందరు తొందరలోనే చూస్తారు అనే విధంగా ప్రభాస్ అని చెప్పి తొందరగా రికవరీ అయితే బాగుండు. ఎందుకంటే చాలా సినిమాస్ ఉన్నాయి ఆయనకి, తొందరగా రికవరీ అయితే తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఆయన మాత్రం మిగతా హీరోస్ లా కాకుండా తొందరగా ముందు సినిమాస్ తీసుకొస్తున్నారు. సో లెట్స్ హోప్ ఆయన తొందరగా రికవరీ అయితే బాగుంటుంది.